మనతో పాటు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురూజీ. నమస్తే. గురుగారు, ఇందాక మనం రాధాకృష్ణమయ్య గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. ఆవిడ చేసిన సేవ గురించి మాట్లాడుకున్నాం. ఆవిడ పనుల గురించి మాట్లాడుకున్నాం. హుహు. ఎలా పని చేయించేదో మాట్లాడుకున్నాం. సో, అసలు రాధాకృష్ణమయ్య ఎవరు? ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఆవిడ నుంచి వివరణ ఇవ్వండి. అంటే ఆవిడ ఎలా షిరిడీ వరకు చేరుకుంది? ఏంటి? ఆవిడ చేసిన ఇంకా వింతలు ఏంటి? ఆవిడ గురించి కొంచెం వివరణ. చాలా గొప్ప వ్యక్తి గురించి మీరు ప్రస్తావన చేశారు. రాధాకృష్ణమా ఎవరు అంటే ఏం చెప్తాం? సాయిబాబా చెప్పాలి. హ్మ్. గోపికలు ఎవరు అంటే ఏం చెప్తాం? మనం ఊరికే పదాలు వాడతామే కానీ దాని ఇంటెన్సిటీ కానీ దాని వాస్తవికత కానీ దాంతో టచ్ అంటే దాంతో ఒక సంబంధం మనకు తెలియదు. అవును. మాటల్లో చాలా గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి అంటే ఏముంటుంది? ఏమీ ఉండదు. ఆ గొప్ప వ్యక్తి మనకి తెలియదు. తెలిస్తే కదా ఆ ఇంటెన్సిటీ, ఆ ఫైర్, భక్తికి పరాకాష్ఠ స్థితి రాధాకృష్ణమయ్య. హ్మ్. సాయిబాబా సచ్చరిత్ర మొత్తం మీద అంత భక్తురాలు కానీ అంత ఇంటెన్సిటీతో ఉన్నటువంటి వ్యక్తి కానీ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. అఫ్ కోర్స్ ఎవరి భక్తిని మనం తక్కువ చేయటం కదా, ఎవరి భక్తి వాళ్ళకి గొప్పదే కాదంటలేదు. అయితే ఆ వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి రాధాకృష్ణమాయి బేసికల్గా ఆమె పండరిపూర్ నుంచి వస్తారండి. ఆమె పేరు రాధాకృష్ణమాయి కాదు యాక్చువల్గా. హుహు. ఆమె పండరిపూర్లో పాండురంగ భక్తురాల. ఓకే. ఓకే. సుందరీబాయి క్షీరసాగర్ ఆమె పేరు. హుహుహు. ఆమె బాల్యం నుంచి కూడా అట్లా పుడతారనుకుంటానండి. భక్తులు తయారు చేయటం కాదు, వాళ్ళు తయారు కారు అసలు. అలా పుడతారు, లేదంటే ఒక ఇన్సిడెంట్తో ఆ స్థాయికి ధర్మని వెళ్ళిపోతారు. యెస్. చేంజ్ అయిపోతారు. మామూలు కాదు, మామూలు వాళ్ళకి అసలు అర్థం కాదు కదా, అదైతే ఎవరిదో అవుతుంది. అట్లా ఆమె బాల్యం నుంచి కూడా పండరిపూర్లో పాండురంగడిని, మరి పండరిపూర్లో పాండురంగడి సామాన్యం కాదండి. మన తెలుగు వాళ్ళకి తిరుపతి ఎలాంటిదో, కాశీ ఎలాంటిదో పాండురంగడు. అసలు అబ్బా, అసలు ఆ పాండురంగడు గురించి మాట్లాడితే ఏం ఏం భక్తులండి అసలు ఆయనకున్నది. చాలా ముచ్చటేస్తుంది చూస్తే. చాలు ఒక రోజు అలా బ్రతికిపోయినా చాలు, ఎందుకు ఊరికే ఈ గోలారి అంతటి మహాభక్తులు వాళ్ళు. అసలు అందున ఇవ జన్మత సుకృతం ఉండటం వల్ల. ఇంకోటండి, చాలా మంది ఏమనుకుంటారంటే భక్తుడంటే కష్టపడతాడు అనుకుంటారు. అంటే అజ్ఞానము చేత. ఈ సృష్టిలో ఆ స్థాయిలో పడగలిగిన వాళ్ళు మరొకళ్ళు లేరు అసలు. ఇదైనా అర్థమవుతలేదో తెలియదు. ప్రధానమంత్రి పదవి కూడా కాలి గోటితో సమానం వారి ఆనందం ముందు. అంటే ఎలా చెప్పాలో తెలియక చెప్తున్నాను. అవును. వర్ణనాతీతం. ఎందుచేతనంటే వాళ్ళు మహామేధావులండి. వాళ్ళు ఎంత మేధావులు కాకపోతే అన్ని పద్యాలు, అంత కవిత్వము, అంత దివ్య దృష్టి, వారికి ఉన్నటువంటి ప్రతిభ కానివ్వండి. కాకపోతే బయట ప్రపంచానికి మనకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమిట్రా అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏమిట్రా అని. ఏమీ లేని చెత్త కోసం పరిగెత్తున్నారు వీళ్ళు జీవితాంతం పరిగెత్తి సాధించేదేంటి, సంపాదించేదేంటి? మట్టిలో కలిసిపోయేటువంటి 4 బిల్డింగ్లను బూడిదైపోయే రోడ్లే కదా. ఇస్ దేర్ ఎనీ మీనింగ్? ఇది లాజికల్గా అనిపిస్తుంది కదా. వాళ్ళు ఎందుకున్నారో అలాగా మనకు తెలియకపోతే చెప్తాను. వాళ్ళు పొందే ఆనందం అన్బిలీవబుల్. ఒక్క విషయం చెప్తే అర్థమవుతుందండి. దొరకదు, ఎట్లా లేదు అసలు. నిజంగా ఉందా అంటే చెప్తాను. మనకి గౌతమ బుద్ధుడు ఉన్నాడు కదా. అసలు మన ఆస్తి ఎంత అండి? ముష్టి ఆస్తి. మన సంపద ఎంత? ఎగిరితే ఎందుకు పనికిరాదు అసలు. ఆయన ఒక ఫర్నిచర్ కాస్ట్ ఉండదు మరి బతుకులు చూస్తే. ఆయన చక్రవర్తి, అద్భుత అందమైన అందాల రాశి భార్య, చక్కని బిడ్డ, రాజ్యం. రాజ్యభోగం ఎలా ఉంటుందండి మనకు తెలియదు. రాజ్యభోగం ఎలా ఉంటుందో. మనకున్న చిన్న ఇల్లు ఈ గోలకే నానా తిప్పలు పడుతుంటాం. అటువంటి వైభవాన్ని మొత్తం కాదనుకొని కాలదాన్ని వెళ్ళి దానికోసం వెతికారంటే దీనికన్నా గొప్పదనేగా, పిచ్చివాడు కాదుగా. అంటే భక్తి తాలూకా ఇంటెన్సిటీ, ఆ స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి వైభవం అంత అద్భుతంగా ఉంటుందండి. నిజానికి ఒక సత్యం చెప్తున్నా, ఆ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మనిషి కష్టం అణిగిపోయేది ఒక నిజమైన స్పిరిచువాలిటీలోనే. కాకపోతే అత్యంత దురదృష్టం ఏంటంటే, బాధాకరం ఏంటంటే, ఆ స్పిరిచువాలిటీని మొత్తం కమర్షియల్ చేసి పారేశారు. అది స్పిరిచువాలిటీ కాదు. అయితే మనం అనొచ్చు, ఏమంటే స్పిరిచువాలిటీ కమర్షియల్ చేశారు కదా, ఇప్పుడు నేనేం చేయాలని. ఆ ప్రశ్న అడుగుతున్నావంటేనే నీకు ఆ క్వాలిటీ లేదని అర్థం. ఎందుకో తెలుసా అండి?
నిజమైన భక్తుని ఆ దేవుడు కూడా మోసం చేయలేడు. ఆఫ్టర్ ఆల్ ఈ బిజినెస్ మోసం చేస్తాయండి. అది అది రోరింగ్ ఫైర్ అండి, రోరింగ్ ఫైర్ ఆ స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీ వచ్చినప్పుడు ఈ ఉడత ఊపులు, ఈ ఏదో కమర్షియల్ మొత్తం బూడిదైపోతాయి. వాళ్ళ ముందు నిలబడలే, అసలు వాళ్ళ దగ్గర పారిపోతాయి. వేదం దగ్గర దయ్యాలు పారిపోయినట్టు పారిపోతారు. అందుకని ఈ ఈ ఈ కమర్షియల్ అన్నారు సరే, ఇది పనింగమాలను వాళ్ళని మోసం చేయడం కోసమే పచ్చిగా చెప్తున్నాను. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరం అయిపోయిందండి. వీడు బుర్ర తక్కువ విధం అయితే, వీడు గొర్రె అయితే వాడు ఏదైనా ఆడిస్తాడు కదా. మరి వీడు భక్తుడు గొర్రె, భక్తుడు వాడు రోరింగ్ ఫైర్, వాడు భగవంతుడినే భయపడతాడు భక్తుడు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతని వాడు కళ్ళు మూసుకొని ఫాలో అయ్యే బ్యాచ్ కాదు ఇది. ప్రశ్నించి భగవంతుడు సైతం నిలబెట్టి కూర్చోబెట్టేటువంటి బ్యాచ్. అటువంటి మహా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు మహాభక్తుడు. అంటే ఆ కోవకి చెందిన వాళ్ళు గోపికలు, ఆ కోవకి చెందినటువంటి వాళ్ళు ఈ పాండురంగ స్వామి భక్తులు. ఏ భక్తుడైనా సరే, శివ భక్తులు కానివ్వండి, విష్ణు భక్తులు కానివ్వండి, అసలు భక్తుడు అంటేనే వాడు రోరింగ్ ఫైర్. అర్థమైందండి. వాడిని మోసం చేయడం దేవుడి వల్లే కాదు, ఈ పనికి మాల వల్ల ఏమవుతుంది, వీళ్ళు మోసం చేస్తున్నారంటే దొంది అనమాట, పనికి మాల బ్యాచ్ అనమాట. అర్థమైంది కదా. సో అటువంటి మహాభక్తురాలు రాధాకృష్ణమాయి. రాధాకృష్ణమాయి ఎటువంటి వ్యక్తి అంటే, ఇంత చెప్పా కదా, ఆమె పండరీపురంలో ఉన్నటువంటి పూజారులు చేసే అక్రమాల్ని నిలదీసిన వ్యక్తి. అది భక్తుడు అంటే. అర్థం చేసుకోండి. ఫాలోయింగ్ బ్యాచ్ కాదు. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, వాళ్ళ కడుపు మండిపోయి, మరి వాళ్ళకి అడ్డం పడుతుంది కదా వాళ్ళు చేసే మోసాలకి. ఆమెని పండరీపురంలోకి రావడానికి వీళ్ళేదని ఒక నిర్ణయం చేశారు వీళ్ళ దుంపలయ్య. అంటే చూడండి, అర్థమవుతున్నా నేను చెప్పింది. భక్తుడు అంటే సామాన్యం కాదండి. వాడి దెబ్బకి దేవుడు కూడా భయపడతాడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాడు దేనికి లొంగడు. వాడి భక్తి కోసం భగవంతుడు కూడా ఎదురు చూస్తుంటాడు. అందుకు భగవంతుడు భక్తుడికి లొంగుతాడు అని చెప్పేది. అటువంటి మహాభక్తురాలు రాధాకృష్ణమాయి. అంత ఇంటెన్సిటీ ఉన్నటువంటి భక్తురాలు. తర్వాత ఆమెకు వివాహం చేయొద్దని చెప్తున్నాడు. నాకు వివాహం వద్దు, ఎందుకంటే ఆమెకు తెలుసు వివాహం అయితే భర్త ఉండడనే సంగతి ఆమెకు తెలుసు. డెస్టినీ, కర్మ సిద్ధాంతం అన్నాం కదా, ఆమెకు తెలుసు ఆ విషయం ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. అందువల్లని కాదు, భర్త ఉండడానికి ఆ వివాహం వద్దల్లా. భక్తులకి అటాచ్మెంట్ పనికిరాదండి. అదో పెద్ద జంజాటం. పరమ ఆనందాన్ని చూసిన తర్వాత ఈ ముష్టి ఆనందాలు ఏం ఆనందాలండి. ఇది ఒక ఆనందమా? దీంతో పాటు పెద్ద న్యూసెన్స్ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. అసలు ఇవి ఆనందాలే కాదు. ఇవన్నీ తెలుసుకొని, నిజంగా తెలుసుకొని, ఊరికి మాటల్లో చెప్పడం కదా, ఇవన్నీ తెలుసుకొని అవతల బారేసి ఆ ఆనందంలో ఓళ్ళాడుతుంది. నన్నెందుకు కిందకి లాగుతారు, మీరు పైకి రాలేకపోతే రాలేపారు, మిమ్మల్ని గోతులో నుంచి లాగుదామని ప్రయత్నం చేస్తున్నారు, మీరు గోతులో నుంచి పైకి రాకపోగా నన్ను లాగుతారేంటి అనేటువంటి భావం భక్తులకు ఉంటుంది. అందుకని వాళ్ళు ఎవ్వరు లాగలేరు, వాళ్ళ శక్తి అపారం. సరే, ఇంట్లో వాళ్ళ మాట కాదనకుండా చేసుకున్న అతను కొద్ది రోజుల్లోనే మరణం జరిగింది. ఆమెకేం బాధ లేదు అసలు. అట్లా ఆ రోజుల్లోనే పైసా లేకుండా ఆమె అన్ని క్షేత్రాలు కూడా దర్శించినటువంటి వ్యక్తి. గమనించారా, విన్నారా? ఆమె చేతిలో పైసా లేకుండా ఒక స్త్రీమూర్తి. అన్నిటినీ మించేంటి తెలుసా అండి, దగ్ధం చేయగలిగిన శక్తి ఉన్నటువంటి మహాశక్తివంతురాలు రాధాకృష్ణమాయి. సామాన్యురాలు కాదు. ఆమె గురించి ఎంత చెప్పినా మనం ఈ 10 నిమిషాలు చెప్పేటువంటి విషయం కాదు. ఒక ఐకాన్, ఒక మహాభక్తుడు కాని భక్తి. అక్కడ లింగం కూడా లేదండి, భక్తుడు రాలు లేదు, భక్తుడు లేదు, ఇంత భక్తి. ఆ భక్తి, ఆ అగ్ని, ఆ జ్ఞాన అగ్ని, ఆ ఎమోషనల్ భక్తి అంటే ఎమోషన్ కదా, అది టాప్ నాచ్ లో ఉన్నటువంటి మహాశక్తివంతురాలు రాధాకృష్ణమాయి. ఆ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. థ్యాంక్ యూ. సో విన్నారు కదా రాధామాయి గురించి. ఈసారి బాబా గురించి బుక్స్ చదివేటప్పుడు తప్పకుండా ఈవిడ గురించి కూడా రీసెర్చ్ చేసి చదవండి. మరి ఇన్ని కొత్త ఫ్యాక్ట్స్ మనం చూస్తాము. మరి